చూసారా, కాకరకాయలు ఇలా ఎంటీగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత నూనె పోసుకోవాలి. కాకరకాయలో నూనె ఎక్కువే పట్టింది కదండి. పక్కన ఇప్పుడు కాకరకాయలు అలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే పొడుగ్గా కోసుకొని వేసుకోవాలండి. కాకరకాయ కొంచెం మగ్గాకే ఉల్లిపాయ వేయాలి, ఎందుకంటే ఉల్లిపాయ త్వరగానే వేగిపోతుంది. ఇది 1/2 కేజీ కాకరకాయలు, 3 పెద్ద ఉల్లిపాయలు వేసాను నేను. దీనికి గ్రేవీ బాగా వచ్చేస్తుంది. చూసారా, ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం. ఇది వేగేలోపు ఇలా కాయలుగా వేస్తే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా కాయలుగా కాకరకాయ? ఇలా చేస్తే కాకరకాయ చేయని ఉండదండి ఈ కారం వాడితే. చూసారా, ఉల్లిపాయ ఇలా మగ్గుతుంది. ఊరికే మగ్గిపోతుంది అనమాట ఉల్లిపాయ మాత్రం. కాకరకాయ కర్రీలోకి కారానికి అనమాట పుట్నాలు, ఇప్పుడు సాల్ట్. ఆల్రెడీ వాటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత కారం నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. మీరైతే చూసుకొని వేసుకోండి, మీ క్వాంటిటీకి మీరు తినేదాన్ని బట్టి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ. చూడండి, కారం ఇలా నలిగిపోయింది కదా. కాకరకాయలు కూడా వేగిపోవచ్చాయి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే ఏమన్నా కొంచెం పచ్చగా ఉంటే ఉప్పు లాగితే ఉప్పు వేసేటప్పుడు కొంచెం మగ్గిపోతుంది కదా. చేసాను, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారం వేసేసుకోండి. చూసారా, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చూసారా, కాయలుగా కాకరకాయ ఎలా కనిపిస్తుందో. చేదు కూడా ఉండదండి, తక్కువే ఉంటుంది. ఇలా కారం వేస్తే పెరిగేసి ఉడకబెట్టుకుంటే ఫస్ట్ చెప్పినట్టు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.